ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 6 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. వ్యాఖ్యానం: రక్షణ కేడెము. వ్యాఖ్యానం: రక్షణ కేడెము. వ్యాఖ్యానం: కేడెము అనగా అది వంటగదిలో వాడబడే వస్తువు కాదు. కేడెం అనగానే యుద్ధం మనసుకు వస్తుంది. రక్షణతో యుద్ధం కలుగుతుంది. ఒకడు రక్షకుడైన క్రీస్తును నమ్మి రక్షింపబడగానే అబ్బో, ఇక యుద్ధం ఆరంభమవుతుంది. కోడలికిని తల్లికిని, తండ్రికిని కుమారుకిని యుద్ధం. ఒకని ఇంటివారే అతనికి శత్రువులవుతారు. ఎందుకు? క్రీస్తుని బట్టి, ఆయన ఇచ్చే రక్షణను బట్టి యుద్ధం కలుగుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుండి 39 భాగంలో వ్రాసింది ఇది. క్రీస్తు తన రక్తంతో సమాధానము కలుగజేసిను గాని ఆ వార్త ప్రకటిస్తే యుద్ధం జరుగుతుంది. ఆ రక్షణను పుచ్చుకొని ముందుకు సాగుదామంటే కూడా పెద్ద యుద్ధాలే లేస్తాయి. కనుక రక్షణ కేడెము అనే మాటతో కలిసి ఉంది. రక్షింపబడిన వారు ఆ రక్షణతో కూడా కాపుదలను పొందుతున్నారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఉంది. దానిలో విశ్వాసి చేరి పోరాడాలి అని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నేర్పుతోంది. రక్షణ సువార్తను ఎదిరించే మనుషులు మృగాలతో పోల్చబడ్డారు. పౌలు ఎఫెసు పట్టణంలో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తే అట్టి మృగాలతో పోరాడవలసి వచ్చింది అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం పలుకుతోంది. పాపంతో పోరాడాలని నమ్మిన వారు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో హెచ్చరిక పొందుతున్నారు. యుద్ధం కలదు, కానీ అది సద్యుద్ధం అని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చెప్తోంది. కాబట్టి భక్తుడా, ఈ పోరాటంలో విసిగిపోకండి. కేడెము మీ రక్షణతో ఇవ్వబడింది. సాతాను అగ్నిబాణాలు నీ మీద వేస్తాడు. అయితే విశ్వాసం అనే డాలుతో వీటిని నీవు ఆర్పగలవు. అధైర్యపడకండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎవరిని రక్షిస్తాడో ఆ రక్షణలో వారు నిలుచున్నట్లును ముందుకు సాగునట్లును ఏర్పాటు చేసి ఉన్నాడు. రక్షణ ఒంటరిగా రాదు, దానితో కేడెమున్నది. స్తోత్రం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.